సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పద్మావతి. ఈ రోజు మనతో పాటు జై భారత్ పార్టీ స్పోర్ట్స్ పర్సన్ అయిన చిరంజీవి నాయక్ గారు ఉన్నారు మనతో పాటు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. జై భారత్ సార్. వివేకానందరెడ్డి హత్య కేసు కోసం జగన్మోహన్ రెడ్డి గారు అయితే దీని నుంచి స్పందిస్తూ మాట్లాడారు. అసలు అతను వ్యాఖ్యల మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఒకటండి, వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత 2019 ఎన్నికల్లో అది అప్పుడు ప్రతిపక్షాల మీద లేకపోతే సంబంధం లేని వ్యక్తుల మీద నెట్టేసేసి ఒక ఎమోషనల్ ఓటర్స్ ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేసి ఆయన 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలు సాధించుకున్నాడు. ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అవ్వక ముందేమో సిబిఐ కేసు డీల్ చేయాలన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే సిబిఐ ఆ కేసును డీల్ చేసి ప్రైమ్ కల్ప్రిట్ అయిన అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేదానికి కర్నూలుకి వస్తే స్టేట్ పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ప్రొటెక్ట్ చేశాడు. ఆయన ప్రొటెక్ట్ చేయకపోగా ఢిల్లీ వెళ్ళి పెద్దలతో మాట్లాడుకొని ఆ కేసు ముందుకు సాగకుండా అక్కడ నుంచి సిబిఐ ఆఫీసర్స్ వెనకెళ్ళేలా చేశాడు. ఎందుకని చేశారంటారు అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే ఆ నిందంతా వీళ్ళు వైసీపీ గవర్నమెంట్ పర్టికులర్లీ జగన్మోహన్ రెడ్డి మోయాల్సి ఉంటది. ఇంకా కేసులో ఉన్న నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఒక్కసారి అవినాష్ రెడ్డిని సిబిఐ గ్రిల్ చేయడం స్టార్ట్ చేస్తే నిజాలన్నీ బయటకు వచ్చేసి ఈ కేసులో ఉన్న రియాలిటీ మొత్తం బయటపడిపోయి వైఎస్ కుటుంబం యొక్క పర్టికులర్లీ జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ అవినాష్ రెడ్డి యొక్క ఒక నిజ స్వరూపము ఆంధ్రప్రదేశ్ కి తెలిసిపోతున్న ఒక భయంతో ఈ కేసుని డ్రాగ్ ఆన్ చేసుకుంటా వస్తున్నారండి. అంటే ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సంబంధాలు ఉన్నాయంటారా? అంటే ఒకటి, డైరెక్ట్ గా అందులో అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అవినాష్ రెడ్డి అంటే ఆయన సొంత తమ్ముడు అని అంటున్నాడు కాబట్టి సో ఆ కుటుంబం తాలూకా ఏదైతే ఇమేజ్ దెబ్బతినేసి పొలిటికల్ గా మైనస్ అవుతుందని ఒక దాంతో ఈ కేసుని డ్రాగ్ చేసుకుంటా వస్తున్నారు. అప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడేమో సిబిఐ ఎంక్వైరీ అన్నారు. పొజిషన్ లోకి వచ్చిన తర్వాత సిఐడి చేస్తే సరిపోతుంది అన్నారు. సిఐడి ఏమో అసలు సంబంధం లేని వ్యక్తుల్ని కేసుల్లో ఇన్వాల్వ్ చేసే పని చేసింది. సిబిఐ ఏమో అవినాష్ రెడ్డి చుట్టూ తిరుగుతా ఉంది. చూడండి, ఈయన ఈ కేసుని ఎలా డైవర్ట్ చేయాలని చూస్తున్నాడు. స్టేట్ సిఐడిని ఉపయోగించుకొని వేరే వాళ్ళ మీద తోయాలని చూస్తున్నాడు. సిబిఐ ఏమో లేదు, రియల్ కల్పిట్ పక్కన ఉన్నాడు, ఇతన్ని పట్టుకోవాలని సిబిఐ అతని చుట్టూ తిరుగుతా ఉంది. సో ఈయన ముఖ్యమంత్రి పదవిని అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఉండేదానికి చాలా పర్ఫెక్ట్ గా వాడుకుంటా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆ పదవిని కాపాడడం కోసం వాళ్ళ పర్సన్ ని కాపాడుకోవడం కోసం ఎదుటి వాళ్ళ మీద తోసేస్తూ కేసును అయితే ముందుకెళ్ళకన్నా ఆపుతున్నారు. అదే కదా ఆయన చేస్తా ఉంది. ఇప్పుడు నిన్న మాట్లాడతా ఆ హత్య కేసులో ఎక్కిజుడిని పక్కన పెట్టుకుని ఎంపీ తర్వాత ఆయన మళ్ళీ ఎంపీగా డిక్లేర్ చేసి ఎవరో ఉన్నారు, ఎవరో ప్రొటెక్ట్ చేస్తున్నారు. అరే బాబు ముఖ్యమంత్రి గారు, మీకు ఏమైనా మతి స్థిమితం ఉందేమో గుర్తుంచుకోండి. హత్య చేసిన వ్యక్తి మీ పక్కనే ఉన్నారు, కడప ఎంపీగా ఉన్నారు, మళ్ళీ సీట్ ఇచ్చారు, మళ్ళీ గెలిపించమని అడుగుతున్నారు. ఒక హంతకుడిని ఎంపీ చేసిన ఘనత మీది. సో హత్యలు చేసిన వాళ్ళందరికీ ఇలాగ సీట్లు ఇచ్చుకుంటూ పోతే మరి ఇంకా అంటే మన రాష్ట్ర భవిష్యత్తు మన పొలిటికల్ ఎకో సిస్టమ్ లో సో ఎంపవర్డ్ ఓటర్, ఎడ్యుకేటెడ్ ఓటర్ లేని రోజులు హంతకులు లేకపోతే ఇలాంటి కబ్జాకోరులు లేకపోతే ఇలాంటి అక్రమదారులే ఎన్నో రాజకీయాలు చేస్తూ ఉంటారు. సో ఓటర్ లో చైతన్యం రాకుండా, ఓటర్ లో ఒక దాన్ని ఏమంటారు అవేర్నెస్ లేకపోతే ఇలాంటి ప్రలోభాలకు లేకపోతే రకరకాల మ్యానిపులేషన్స్ కి లొంగిపోయే ఓటర్స్ ఉన్నన్ని రోజులు ఇలాంటి హంతకులే రాజకీయాలు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ప్రధాన బాధ్యత జై భారత్ నేషనల్ పార్టీ తీసుకుంది. ఓటర్లను చైతన్యవంతం చేయాలా, మీకోసం ప్రజల కోసం రాష్ట్రం కోసం పనిచేసే నాయకత్వాన్ని ఎన్నుకునే ఓటర్లను తయారు చేయాలనే ప్రయత్నంలో భాగంగా ఓటర్ని ఎంపవర్ చేసి ఓటర్ని ఎడ్యుకేట్ చేసే పని జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు తీసుకెళ్తా ఉంది. ఇప్పుడు అంటే పార్టీ ముందుకు తీసుకెళ్తుందా అంటే అసలు ఎటువంటి అవగాహన ఇవ్వాలని ట్రై చేస్తుంది అసలు అంటే ఒకటి, మేము మా క్యాంపెయిన్స్ లో మా అధ్యక్షుల వారు కానీ లేకపోతే మా లీడర్షిప్ ఎవరైనా కానివ్వండి, సో ఆంధ్రప్రదేశ్ సెంటర్ నుంచి ఏం రావాలా, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ప్రతిపక్షం ఏం చేస్తుంది, బీజేపీ ఎలాంటి గేమ్స్ ఆడి ఆంధ్రప్రదేశ్ కి 10 సంవత్సరాలుగా మోసం చేస్తుంది, లేకపోతే ఒక 5 సంవత్సరాలకి ఒక మర్డర్ కేసుని తేల్చేదానికి సిబిఐని ఎన్ని కష్టాలు పెడతా ఉంది ప్రభుత్వం, స్టేట్ మెకానిజం మొత్తం అడ్డం పెట్టుకునేది ప్రజలకు చైతన్యం వివరిస్తున్నాము. సో ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఇలాంటి రాజకీయాలు కదా కావాల్సింది, ఇలాంటి లీడర్షిప్ కదా, ఇలాంటి పార్టీ కదా మాకు కావాల్సిందని ప్రజల్లో చైతన్యం వస్తుంది. సో ఈ చైతన్యం ఎంత బలంగా ముందుకు తీసుకెళ్లగలిగితే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు అంతా మెరుగుపడతాయి. సో దీంట్లో మీడియా కూడా చాలా ప్రధాన పాత్ర పోషించాలి. సో ఓటర్ ని చైతన్యవంతం పరచకుండా, ఒక ఓటర్ ని ఎంపవర్ చేయకుండా రాజకీయాల్లో మార్పులు రావడం చాలా కష్టం అండి. రాజకీయాల్లో మార్పు రాకపోతే హంతకులే రాజకీయ నాయకులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు. అంటే ఎంచుకునే ప్రజలకు తెలియదు అంటున్నారు, అసలు అవగాహన లేకుండా. ఇప్పుడు ఈ వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు చూసుకుంటే ఒక పక్కేమో టీడీపీ వాళ్ళేమో వైసీపీ వాళ్ళు చేశారని వైసీపీ కన్ఫ్యూజ్డ్ మోడ్ లో ఉన్నారు కదా. ఇది కన్ఫ్యూజ్డ్ మోడ్ నుంచి బయటకు తీసుకురావాలంటే మీడియా చాలా స్ట్రాంగ్ గా పనిచేయాలి, ప్రలోభాలకు లొంగకుండా. ద సేమ్ టైం పొలిటికల్ పార్టీలు, పర్టికులర్లీ మాలాంటి పార్టీలు నిజాన్ని ప్రజలకు వివరించే పనిలో చాలా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లాలా.
సో ప్రజల్ని ఒక న్యూట్రల్ వ్యూ, క్లియర్ వ్యూ, నిజాన్ని తీసుకెళ్లే పని మీడియా తర్వాత మాలాంటి పార్టీలు చేయగలిగితేనే నేను ఇలాంటి వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు బురద చల్లుకుని నేను దూరం నుంచి బయటికి రాగలను. అంటే ఇప్పుడు మరి రాజకీయం మారిన తర్వాత అప్పుడైనా ఈ కేసు మళ్ళీ ఒక కొలికి వచ్చే అవకాశం జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి ఉన్న చీకటి సంబంధం ఉన్న రోజులు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో పురోగతి సాధించబోదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి యొక్క చీకటి మిత్రత్వం బీజేపీతో చెడిపోతుందో అప్పుడే ఈ కేసులో పురోగతి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ కేసు కోసం వివేకానంద రెడ్డి గారి కూతురు తర్వాత షర్మిల కొంచెం గట్టిగానే ఏదో మాట్లాడుతూ ఉంటే ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పర్సనల్ అటాక్, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మొదలు పెట్టారు. సో దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సొంత చెల్లెళ్ళ మీద ఇలా అటాక్ చేస్తున్నారు ఏంటని మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆయనకు పొలిటికల్ బెనిఫిట్స్, కుర్చీ, సీఎం కుర్చీనే ఇంపార్టెంట్. దానికోసం ఎంతకన్నా దిగజారగలడు ఆ మనిషి. అంటే తన చెల్లి అపోజిషన్ పార్టీ అని అన్నకు వ్యతిరేకంగా మాట్లాడుతుందని ఇప్పుడు ఆ చెల్లిని కూడా పట్టించుకోవడం మానేసాడని అంటారా? చెల్లిని ఉపేక్షించే పరిస్థితిలో లేడు, పట్టించుకోవడం పక్కన పెట్టండి. ఆ చెల్లి ఏదైనా మాట్లాడితే ఆవిడ్ని స్పేర్ చేసే పరిస్థితిలో కూడా ముఖ్యమంత్రి లేడు కదా. అంటే ఈ సీఎం సీటు కోసం ఎంతగానో దిగజారిపోతున్నాడు అనిపిస్తుంది కదా. గత 5 సంవత్సరాల్లో ఆయన ఎలా ఏం చేస్తున్నాడు అనేది ఇప్పుడు ఒక మర్డర్ కేసులో ఎక్యూజ్డ్ పక్కన పెట్టుకొని ఒక మర్డర్ కేసులో ఎక్యూజ్డ్ అరెస్ట్ చేసి దానికి సిబిఐ వస్తే పోలీస్ ప్రొటెక్షన్ లో ఆపాడంటే ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఏ స్థాయికి దిగుతారని అర్థం అవట్లేదు. నిజంగానే తనే ఆపాడని అంటే ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఒకటి, సిబిఐ అక్కడ ఆ రోజు కర్నూలు హాస్పిటల్ కి వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేదానికి వెళ్ళినప్పుడు స్టేట్ పోలీస్ కి అక్కడికి ఏం పని? స్టేట్ పోలీస్ ఇన్ రిటర్న్ సిబిఐ ఆఫీసర్ కి సపోర్ట్ చేసి అరెస్ట్ చేయించాల్సిన స్టేట్ పోలీస్ ఎందుకు సిబిఐ ఆఫీసర్ కి హాస్పిటల్లోకి వెళ్ళనివ్వాల? నంబర్ 1. అదే రోజు హుటాహుటిన బయలుదేరి ముఖ్యమంత్రి అమరావతి నుంచి ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు? ఆయన ఢిల్లీకి వెళ్ళిన తర్వాత సిబిఐ ఆఫీసర్స్ అక్కడ నుంచి ఏం తిరిగారు? దానికోసం వెళ్ళారని ఏముంది? ఏమో వేరే వేరే కాన్ఫరెన్స్ పోలవరం ప్రాజెక్ట్ డబ్బులు తీసుకొచ్చారా? రాజధానికి డబ్బులు తీసుకొచ్చారా? రైల్వే జోన్ తీసుకొచ్చారా? లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా లేకపోతే సొంత జిల్లాలో కడప స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారా? ఏదైనా తీసుకొస్తే చూపించండి. అంటే ఇప్పుడు ఆ రోజు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దలతో మాట్లాడుకోవడం వల్ల అక్కడ ఉన్న సిబిఐ ఆఫీసర్స్ అక్కడ నుంచి ఆయన అరెస్ట్ చేయాలి, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా వెనక్కి వచ్చారు. అదే జరిగిన డెవలప్మెంట్ ఆ రోజు. అంతే తప్ప రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏమీ రాలేదు దానివల్ల. అంటే వెళ్ళారని అనేసి ఇంకా దానికోసమే వెళ్ళారని అయితే మీరు అంటున్నారు. రాష్ట్రం అంతా అనుకుంటున్నారు, రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. వైసీపీ వాళ్ళు కూడా, వైసీపీకి తెలుసు, అది వైసీపీలో ఉన్న లీడర్స్ అందరికీ తెలుసు ఎందుకు వెళ్ళాడనేది. వైఎస్ అవినాష్ రెడ్డిని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకునేది పార్టీలో ఉన్న అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మేమనేది ఏముంది అందులో? మరి ఇంతకు ముందు కూడా చాలా సార్లు వెళ్ళారు కదా, అంటే అలా అప్పుడెప్పుడు ఏం మాట్లాడారు? ఒకటండి, ఆయన ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఒకటి, ఆయన సిబిఐ కేసులు, ఈడీ కేసులు ముందు కదలకుండా ఉండాలి. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన వ్యక్తి అతను. ఆ కోర్టుకు వెళ్ళేదానికి ఎగ్జామ్షన్ తీసుకొచ్చుకుంటాడు. లేకపోతే అవినాష్ రెడ్డి కేసు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు ముందుకు పురోగతి సాగకుండా ఉండాలి. అంతకు తప్ప ఆయన ఇదే పర్పస్ మీద ఢిల్లీ వెళ్ళడు. అంటే ఈయన బొక్కలు బయటికి రాకుండా ఉండడం కోసం ఢిల్లీకి వెళ్ళి మాట్లాడుకుని ఆయన అరాచకాలు మొత్తం బయటికి రాకుండా, ఆయన మళ్ళీ జైలుకి వెళ్లకుండా, ఆయన అవినీతి కేసులు ముందుకు సాగకుండా ఉండేదానికే ముఖ్యమంత్రి పదవి. రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే కానే కాదు. ఇది రాష్ట్ర ప్రజలు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత బాగుంటుంది. అంటే సొంత ప్రలోభాల కోసం వాడుకుంటున్నారు, సొంత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఎప్పటికీ పట్టవు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి. ఓన్లీ ఎజెండా దోచుకున్న డబ్బుని ఎలా కాపాడుకోవాలా, ఉన్న అవినీతి కేసులో అరెస్ట్ కాకుండా ఎలా ఉండాలా, లేకపోతే ఉన్న అవినీతి కేసులో ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లకుండా ఎగ్జామ్షన్ ఎలా తెచ్చుకోవాలా, ఇదొక్కటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా. దానికోసమే ఆయనకు ముఖ్యమంత్రి సీట్ మళ్ళీ అవసరము. అందుకని ఒక ప్రలోభపూర్వకమైన స్లోగన్ సిద్ధం అనే దాంతో ముందుకు వస్తున్నాడు ఆయన. సిద్ధం అనే సిద్ధాంతంతో మరి ఆయన నేనే 2024లో కూడా గెలిచేది, వైజాగ్ లోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, ఇంతకు ముందు చేయలేకపోయినా ఇప్పుడైనా సరే నేను వైజాగ్ లోనే ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాను. ఆయన గెలవాలి కదా, ప్రమాణ స్వీకారం చేయాలంటే. జనాలు ఆల్రెడీ సిద్ధపడిపోయారు ఈయన ఇంటికి పంపించేదానికి. ఇంటికి పంపిన తర్వాత, గద్దె దిగిన తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ శుక్రవారం కోర్టుకి వెళ్లాల్సిన పని మొదలు పెట్టుకోవాలా. ద సేమ్ టైం ఆ కేసుల్లో పురోగతి జరిగిన తర్వాత మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో, వైజాగ్ సెంట్రల్ జైల్లో, లేదా కడప కేంద్ర కారాగారంలో ఉండాలి ఆ మనిషి. సో ఈసారి ఆయన ఓడిపోతే జరిగేది ఇదే. ఓడిపోతున్నాడు, జనాలు సిద్ధం ఓడించేదానికి. చిత్తు ఓడిపోతున్నాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పరంగా ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిన వ్యక్తి. ఓకే సార్, థ్యాంక్ యూ.